హాయ్, వెల్కమ్ అవర్ ఛానల్. ఈరోజు మనము ఒక కొత్త విషయంతో ఈ టాపిక్ అనే దాన్ని తీసుకొని వస్తాను. టాపిక్ పేరేమి అంటే మనకి నోటిఫికేషన్స్ అనేటువంటి స్టార్ట్ అవుతున్నాయి. ఉగాది రోజున నోటిఫికేషన్స్ వస్తాయని ప్రముఖ దినపత్రికలన్నింటిలోనూ మనకి చెప్పుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా టెట్, డిఎస్సి, అదేవిధంగానే పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వస్తాయి అని తెలియడం జరిగింది. అందుకోసం మనకి ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. ఇందులో మనం చెప్పేది ఏమి అంటే మనం ఎట్లా విజయం సాధించాలి, ఈ ఎగ్జామ్స్ అనేటువంటి దాంట్లో మనం ఏ విధంగా విజయం సాధించాలి అనేది మనం ఇక్కడ ప్రధానంగా చర్చించుకుంటున్నాం. దాని గురించి మనం ఒకసారి చూద్దాం. ఈ టిప్స్ అనేటువంటిది ఫాలోఅప్ చేయండి. ఈ టిప్స్ అనేటువంటిది ఎక్కడో నేను చూసో లేదా చదువో రాసినవి కాదు. ఇది నా లైఫ్లో నేను అనుభవించినటువంటి పాయింట్స్ ఇందులో చాలా ఉన్నాయి. అందుకోసము మీరు ఖచ్చితంగా మీకు కూడా ఇందులో సక్సెస్ సాధించడానికి ఇవి చాలా ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను. అందుకోసం ఖచ్చితంగా వీటిని ఫాలోఅప్ చేద్దాం. ఓకేనా? ఒక్కొక్క పాయింట్ని జాగ్రత్తగా చూడండి. మీరు మీ లైఫ్లో మీరు చదువుకునేటప్పుడు దీన్ని ఎగ్జామ్ ఓరియంటెడ్గా చూసినప్పుడు వీటిని ప్రతి దాన్ని మీరు ఫాలోఅప్ చేయండి. ఓకే, అందులో ఫస్ట్ దాన్ని తీసుకుంటే ప్రామాణిక పుస్తకాలను ఎంచుకోండి. ఫస్ట్ పాయింట్ ప్రామాణిక పుస్తకాలు. ఇక్కడ ప్రామాణికమైనటువంటి పుస్తకాలు అంటే ఏం సార్ అంటే, ప్రామాణిక పుస్తకాలు అంటే ముఖ్యంగా మనకి ప్రైమరీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వస్తుంది. అది సైన్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, లేదు అంటే మ్యాథ్స్కి సంబంధించినది కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇంకా కొంచెం దాని నుంచి డెప్త్ పోవాలా అనుకున్నట్లయితే మనకి మ్యాథ్స్లో అయితే అగర్వాల్ అని కొన్ని ఆథర్స్ ఉన్నాయి. ఈ ఆథర్స్ సంబంధించినటువంటి పుస్తకాలని మీరు 1కి 2 సార్లు ఆలోచించి మరీ కొనుగోలు చేయండి. అంతేగాని మార్కెట్లో దొరికేటువంటి ప్రతి దాన్ని మీరు చూస్ చేసుకోవద్దండి, ప్రతి దాన్ని తీయద్దండి. ఆ కోచింగ్ సెంటర్ బాగుంటాయా, ఈ కోచింగ్ సెంటర్ బాగుంటాయా, వాళ్ళది బాగుంటుందా, వీళ్ళది బాగుంటుందా, ఇదంతా వద్దు. ఒకటి ప్రామాణిక పుస్తకం తీసుకోండి సబ్జెక్టుకి సంబంధించి. ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి దాన్నే బేస్ చేసుకొని చదవండి. సరే, ఇక్కడ ప్రామాణిక పుస్తకాన్ని ఎట్లా మనము వెతుక్కోవాలా అంటే, మీకు ఒకవేళ దాని గురించి ఏమీ అవగాహన లేకపోతే మీ సీనియర్స్ ఉంటారు. ఆ సీనియర్స్ అనేటువంటి వాళ్ళని కన్సల్ట్ కాండి. ఒకరు కాదు, 2-3 కన్సల్ట్ కాండి. కన్సల్ట్ అయ్యి ఒక సబ్జెక్టుకి సంబంధించి ఒక ప్రామాణిక పుస్తకాన్ని తీసుకోండి. ఇప్పుడు సోషల్ అంటారనుకో, సోషల్ తీసుకోండి. సోషల్ కూడా మళ్ళీ పార్ట్స్ వస్తాయి మనకి. ఇది హిస్టరీ కావచ్చు, లేదు అంటే ఎకానమీ కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, జియోగ్రఫీ కావచ్చు. దీనికి సంబంధించిన సపరేట్ ప్రామాణిక పుస్తకాలని తీసుకోండి. వాటిని మాత్రమే చదవండి. అర్థమైందా? అడ్డగోలుగా ఏవి కొనొద్దండి. ఇది ఫస్ట్ పాయింట్. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర మంచి పుస్తకాలు, ప్రామాణిక పుస్తకాలు, స్టాండర్డ్ బుక్స్ అనేటువంటి మీ దగ్గర ఉన్నాయి అంటే ఖచ్చితంగా 50% సక్సెస్ అనేటువంటిది మీరు సాధించినట్లే. అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకేనా? నెక్స్ట్, నోటిఫికేషన్ రాలేదని చదవడం మాత్రం మానేయద్దండి. చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏమి అంటే, కొన్నాళ్ళు చదువుతారు, మళ్ళీ ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చేటట్లు లేదప్ప, ఎందుకు చదవలే అని పక్కన పెడతారు. దయచేసి అది చాలా పెద్ద తప్పు. నోటిఫికేషన్ రాలేదని ఎట్టి పరిస్థితుల్లో చదవడం మానేయద్దండి. చదవడం అనేది ఒక వేలో జరిగిపోతూ ఉండాలి, అంతే. దాని పని అది జరుగుతూ ఉండాలి. అంతేగాని ఏముందిలో ఒక 4 రోజులు ఇడిచిపెడదాము, వారం రోజులు ఇడిచిపెడదాము అనే పరిస్థితి మాత్రం తెచ్చుకోవద్దండి. ప్రతిరోజు చదవండి. ఇంకోటి, ప్రణాళికాబద్ధంగా చదవండి. ప్రణాళికాబద్ధంగా చదవడము అంటే ప్రతి సబ్జెక్టుకి కొంత సమయం కేటాయించండి. అంతేగాని ఈరోజు చదివినటువంటి దాన్ని మళ్ళీ వారం రోజుల వరకు చదువుకోకున్నట్లు పెట్టద్దండి. అట్లా చేస్తే ఏమవుతుంది అంటే, మనకి ఆ విషయం ఎప్పుడో చదివినది మళ్ళా రిపీట్కి చాలా ఎక్కువ టైం తీసుకుంది అంటే అది గుర్తుండదు. సో నోటిఫికేషన్ రాలేదని మాత్రం ఆపద్దండి, కంటిన్యూ చేయండి. మీ పని మీరు చేయాలంతే. నెక్స్ట్ది, నోటిఫికేషన్ వచ్చే సమయానికి సిలబస్లో దాదాపుగా పూర్తి చేయండి. నోటిఫికేషన్ వచ్చే సమయానికి సిలబస్ అయిపోవాలి దాదాపు. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏమి అంటే, నోటిఫికేషన్ పడుతుంది అంటే చదవడం మొదలు పెడతారు. అది చాలా పెద్ద తప్పు. మీకు ఖచ్చితంగా జాబ్ రావాలంటే మాత్రం ఫస్ట్ నుంచి చదవండి.
నోటిఫికేషన్ పడే సమయానికే అయిపోవాల సిలబస్. అంతేగాని నోటిఫికేషన్ పడుతుంది అంటే ఈరోజు బుక్ ముందర పెట్టుకొని చదువుకుంటూ కూర్చునేది కాదు. అట్లా చేయొద్దండి. అట్లా చేసినారంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సక్సెస్ కావడం అనేటువంటిది చాలా వరకు ఇంపాసిబుల్. అందుకోసమే మొదటి నుంచి చదవండి. ఓకే, నోటిఫికేషన్ వచ్చే సమయానికి దాదాపుగా సిలబస్ అయిపోవాలా. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నుంచి ఏం చేయాలి సార్ అంటే దాన్ని వీలైనంత రిపిటేషన్ చేయండి. దాంతోపాటు ప్రాక్టీస్ పేపర్స్ని చేయండి. చాలామంది ప్రాక్టీస్ పేపర్స్ని చేయకోకున్నట్ల దాన్ని టైం వేస్ట్ కింద భావిస్తూ వస్తారు. అది చాలా పెద్ద తప్పు. ప్రాక్టీస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఏ ఎగ్జామ్లో సక్సెస్ కావాలి అంటే ఎన్ని ప్రాక్టీస్ పేపర్స్ చేస్తే అంత మంచిది. ఓకేనా? ఆ ప్రాక్టీస్ పేపర్ మనకి బయట దండిగా దొరుకుతాయి, మార్కెట్లోనూ దొరుకుతాయి. మీరు కావాలంటే ఏదైనా కోచింగ్ సెంటర్లో నుంచి తెప్పించుకోండి. వాళ్ళకి అమౌంట్ కావాలంటే ఆన్లైన్లో ఇప్పుడు దండిగా ఉన్నాయి, ఆన్లైన్లో చాలా ఉన్నాయి. ఆ ఆన్లైన్లో అమౌంట్ పే చేయండి. ఓకే, వాళ్ళు ప్రాక్టీస్ పేపర్స్ పంపిస్తారు, చెయ్యండి వాటిని. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ పేపర్స్ ఎంత చేస్తే మనకి బిట్ ఏ విధంగా అడుగుతున్నాడు, దాంట్లో ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నాడు, ఎంత డెప్త్గా అడుగుతున్నాడు, మనం ఏ రకంగా ఇంకా చదవాలి అనేటువంటిది తెలుస్తుంది. అంతేగాని టైం వేస్ట్ అని ఎట్టి పరిస్థితుల్లో భావించద్దండి. ఇంకొకటి ఏమి అంటే ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు పేపర్లో ఆ బిట్ అనేటువంటిది మీకు ఒకవేళ మీరు చదివిన దానికంటే భిన్నంగా ఉంటే ఒక చోట రాసి పెట్టండి. అవన్నీ రాసి పెట్టి వాటిని మీరు చదివేటప్పుడు పక్కన పెట్టుకోండి. ఆ టాపిక్లో ఆ బిట్ ఒకవేళ వచ్చినట్లయితే దీన్ని ఏ విధంగా అడిగినాడు అనేది అనాలిసిస్ చేయండి. అట్లా చేసినప్పుడు ఏమవుతుంది అంటే మీరు ఎంత డెప్త్గా చదవాలి అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ది ఏమి అంటే రిపిటేషన్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే ఊరికే చదువుతారే తప్ప దాన్ని రిపిటేషన్ చేయరు. రిపిటేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ సక్సెస్. ఇది మాత్రం మర్చిపోవద్దండి. ఓకేనా? అది రిపిటేషన్ ఎట్లా చేయాలా? రిపిటేషన్ అనేటువంటిది ఒక్కొక్కరికి ఒక్కొక్క వే ఉంటుంది. నేను ఇదే వే అని నేనేం చెప్పడం లేదు. కనీసం మీరు చదివినటువంటి దాన్ని రిపిటేషన్ చేసుకోవడానికి ప్రతిరోజు కొంత సమయం కేటాయించండి. ఓకేనా? ఈరోజు చదివినాం, ఈరోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు లేదా ఈవినింగ్ వరకు ఏదో చదువుకున్నటువంటి దాన్ని మళ్ళీ రిపిటేషన్ చేసుకోవడానికి నైట్ టైంలో కొంత టైం కేటాయించండి. ఒక 2 రోజుల క్రితం చదివినటువంటిది ఈరోజు రిపిటేషన్ చేయండి. ఓకేనా? రిపిటేషన్కి నువ్వు గంటలు కేటాయించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ కేటాయించుకుంటే సరిపోతుంది. లేదా డిస్కషన్ పెట్టండి. మీలాగే చదువుతూ ఉంటారు కదా, వాళ్ళతో డిస్కషన్ పెట్టండి. ఓకేనా? ఇంకోటి ఏమి అంటే డిస్కషన్ పెట్టేటప్పుడు కూడా అవతల వ్యక్తి కూడా మీలాగనే ఆలోచించే విధంగా ఉండాలి. సెల్ఫిష్గా ఆలోచించే విధంగా ఉండకూడదు. ఓపెన్గా ఉండాలి. ఆ రకంగా ఉన్నట్లయితేనే ఇద్దరికి మధ్య అండర్స్టాండ్ ఉంటుంది, ఇద్దరు బాగా చదువుకోగలుగుతారు. అంతేగాని నేను ఈ బిట్టు అతన్ని అడిగితే నాకేం ప్రయోజనము అని మీరు లేదా అవతలు వ్యక్తి అదే రకంగా ఫీల్ అయ్యే పరిస్థితి ఉన్నట్లయితే దాని మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వస్తుందే తప్ప సరిగా ప్రిపరేషన్ అనేది కంటిన్యూ కాదు. సో డిస్కషన్ అనేది కూడా చాలా బాగా పనిచేస్తుంది. మీరు ప్రాక్టీస్ పేపర్స్ ఏ విధంగా అయితే మీరు చేసే ప్రతి బిట్టు తలలో ఫిక్స్ అయిపోతుందో డిస్కషన్ చేయడం వల్ల కూడా అదే విధంగానే ఫిక్స్ అయిపోతుంది. అందుకోసం డిస్కషన్ చేయండి, చాలా మంచిది. ఇంకా వీలైతే ఒక 2-3 పెట్టుకోండి. కానీ ప్రతిరోజు దానికంటూ కొంత టైం కేటాయించండి. ఒక హాఫ్ అన్ అవర్ అనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించండి. ఇక్కడ ఇంకొకటి, ప్రాక్టీస్ పేపర్స్ చేయండి అని చెప్పినారు కదా అనేసి సిలబస్ పూర్తి కాకనే ప్రాక్టీస్ పేపర్స్కి పోవద్దండి. అది ఇంకా పెద్ద తప్పు. ఎందుకు అంటే సిలబస్ పూర్తి చేయకనే ప్రాక్టీస్ పేపర్స్కి పోయినారు అంటే అబ్బా ఇది ఏందో మాకు అసలుకి మార్కులే రావడం లేదు, ఎంత చదివినా మార్కులు రావడం లేదు, ఏంది తెలిసినట్లు లేదు అని చాలామంది నిరుత్సాహపడేకి అవకాశం ఉంటుంది. అందుకోసం ప్రాక్టీస్ పేపర్స్ చేసేటట్లుంటే ఒక టాపిక్కి సంబంధించిన ప్రాక్టీస్ పేపర్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి జీర్ణ వ్యవస్థ లేదా శ్వాస వ్యవస్థ అనుకోండి. శ్వాస వ్యవస్థ అంటే శ్వాస వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ పేపర్స్ అంతా చేయండి. అంతేగాని సైన్స్కి అంతా సంబంధించిన ప్రాక్టీస్ పేపర్ని ఒకటేసారి కూర్చొని చేయొద్దండి. ఎందుకంటే మీరు అదంతా చదివి నింటే దాన్ని ఈజీగా చేయగలుగుతారు.
అట్లా లేదనుకోండి, అబ్బా అదేందో పెద్ద ఇది కొండలాగా ఉంది, ఈ సబ్జెక్ట్ని ఎట్లా చదవాలా అనే విధంగా మీకు కనిపిస్తుంది. ఓకేనా? అందుకోసం ప్రాక్టీస్ పేపర్స్ చేసేటప్పుడు కూడా మొత్తం సిలబస్ అంతా అయిపోయి నింటే ఓవరాల్గా చేయండి. అట్లా కాకుండా ఏ టాపిక్కి సంబంధించి ఆ టాపిక్ సపరేట్గా ప్రాక్టీస్ చేయండి. రిపిటేషన్ అనేది ఖచ్చితంగా చేయండి. రిపిటేషన్ కూడా చాలా ముఖ్యమైనటువంటిది. నెక్స్ట్ షార్ట్ నోట్స్ని తయారు చేసుకోండి. ప్రతి టాపిక్కి సంబంధించి షార్ట్ నోట్స్ తయారు చేసుకోండి. షార్ట్ నోట్స్ అంటే ఏమిటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్కి మనకి బ్యాంకింగ్ ఉంది అనుకుందాం. సోషల్లో బ్యాంకింగ్ సిస్టమ్ అనేటువంటిది ఒకటి ఉంది. బ్యాంకింగ్ సిస్టమ్ అనేటువంటిది వాస్తవానికి మనము మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్, ప్రామాణికమైనటువంటి మెటీరియల్లో అంతా కలిపినట్లయితే దాదాపుగా ఒక 15 నుంచి 20 పేజీలు ఉంది. మనం చదివినా బాగానే గుర్తుంది, కానీ కొన్ని పాయింట్లు ఒక్కటి గుర్తుండు. అలాంటి వాటిని మీరు షార్ట్ లిస్ట్ చేసి వాటిని మీ 2 కీ నోట్స్, షార్ట్ నోట్స్లో రాసి పెట్టుకోండి. వీటిని వీలైనంత వరకు ఎక్కువగా తిరిగేయండి. దీనివల్ల ఏమవుతుంది అంటే, మనకు ఆల్రెడీ మామూలు గుర్తుండేది ఉంటుంది, దాంతోపాటు మర్చిపోతాము అన్నటువంటిది ఎక్కువగా రిపిటేషన్ చేయడం వల్ల బాగా గుర్తుండిపోతుంది. అందుకోసం బాగా గుర్తుపెట్టుకోండి, మనము షార్ట్ నోట్స్ అనేటువంటిది కూడా మనకి చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా మీకు ఎగ్జామ్ టైంలో, ఎగ్జామ్ 2 రోజులు 3 రోజులు ఉంది అన్న టైంలో ఇంతింతలా బుక్కలు ముందు పారేసుకొని అంత తిప్పడం అనేది వీలైనటువంటి పని కాదు, అది చేత కాదు. అందుకోసం షార్ట్ నోట్స్ ఉందనుకోండి, ఏమవుతుంది అంటే ఈజీగా తిప్పేయచ్చు. ఓకేనా? నెక్స్ట్ వీలైతే సొంత నోట్స్ కూడా రాసి పెట్టుకోండి. ఓకేనా? అట్లా కాదు అంటే ఒక ప్రామాణిక పుస్తకాన్ని దాన్నే మీరు కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేస్తూ షార్ట్ నోట్స్ అన్న ఒకటి మీరు మెయింటైన్ చేసినారంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇదేమి అంటే ఎగ్జామ్ పోవడం అనేటువంటి దానికి చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ అనేటువంటి సెంటర్ మీ ప్రాంతానికి ఎంత డిస్టెన్స్లో ఉంది, సొంత జిల్లాలోనే ఉందా, పక్కన జిల్లాలో ఉందా, లేదు అంటే వేరే ప్రాంతాల్లో ఉందా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి మనకి ఆంధ్ర ప్రాంతాల్లో తీసుకున్నట్లయితే మేజర్గా ఈ కర్నూలు కానీ, లేదు అంటే తిరుపతి కానీ, విజయవాడ, విశాఖపట్నం కానీ, గుంటూరు కానీ ఇలాంటి ప్రాంతాల్లో కొన్ని సెంటర్స్ పెడతారు. ఇప్పుడు గ్రూప్స్ తీసుకున్నట్లయితే ప్రిలిమ్స్కి అయితే అన్ని చోట్ల ఉంటాయి, కానీ మైండ్స్కి పోయినట్లయితే కొన్ని సెంటర్లో మాత్రమే కేటాయిస్తారు. ఓకేనా? అలాంటప్పుడు ఒకరోజు ముందే పోండి. ఒకరోజు ముందే పోయి ఒక రూమ్ తీసుకోండి. రూమ్ తీసుకొని అక్కడ స్టే చేయండి. స్టే చేసి హ్యాపీగా ఎగ్జామ్ రాయండి. ఒకరోజు ముందే పోండి. ఎందుకు అంటే ఇది నా లైఫ్లో కూడా నేను అనుభవించింది. అట్లా ఎగ్జామ్ రాయడానికి పోయి నేను ఎగ్జామ్ సరిగా రాయక వదిలేసి వచ్చిన కాలం ఉంది. నాకు వాస్తవానికి చెప్పాలంటే గ్రూప్ 2 పోయినా, నేను గ్రూప్ 2 రాయను. ప్రిలిమ్స్ చాలా బాగా రాసినాను, 100 మార్క్స్ వచ్చినాయి, 150కి గాను హ్యాపీగా ఉంది. మైండ్స్కి రాసేకపోయినా, మైండ్స్కి రాసేపోయి తిరుపతిలో ఎగ్జామ్ రాసిన. నాది అనంతపురం జిల్లా, తిరుపతిలో ఎగ్జామ్. ఇక్కడి నుంచి పోయేటప్పుడు అంతా స్టాండింగ్ బై స్టాండ్లో పోయినా. నేనైతే రూమ్ తీసుకున్నా, కానీ ఆ రోజంతా ముందు రోజంతా నిద్రలేదు. పేపర్ 1 రాసిన, బాగా రాసిన, ఆటికే అంతా నిద్ర లేకపోయినా మెయింటైన్ చేసిన. రెండో రోజు ఆ రోజు ఇన్కన్వీనియన్స్ వల్ల, దోమల వల్ల నాకు ఆ రోజు నిద్ర పట్టలేదు. దానివల్ల ఏమైంది అంటే పూర్తిగా డల్ అయిపోయింది. మూడో రోజు లాస్ట్ రోజు ఎకానమీ పేపర్ రాసే టయానికి లాస్ట్కి ఎగ్జామ్లో నిద్రపోయినా. ఇది నా సొంతము, నాకు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. బాగా చదివినా, చాలా బాగా చదివినాను, కానీ ఏం చేసినాను అంటే ఈ పొరపాటు చేసినాను. 3 రోజులు నిద్ర లేకపోయే టయానికి ఎగ్జామ్ హాల్లో నిద్రపోయినా. సో ఇది మీరు చేయొద్దండి, ఎందుకంటే నాకు ఆల్రెడీ లైఫ్ సెక్యూర్డ్గా ఉంది. నేను 2008లో టీచర్ జాబ్ సంపాదించినాను, హై స్కూల్ టీచర్గా. మంచి శాలరీ వస్తుంది, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాను. ఓకే, కానీ నేను గ్రూప్ 2 కొట్టాల్సినోడిని ఈరోజు ఈ విధంగా ఉన్నాను అంటే కారణం ఒకటే, ఏమి అంటే నేను చేసినటువంటి పొరపాటు. అది మీరు చేయొద్దండి. ఓకేనా, మీరు చేయొద్దండి. ఓకే, ఇంకొకటి ఏమి అంటే మీ ఎగ్జామ్ ఒకవేళ సొంత జిల్లాలోనే ఉంది, దగ్గరలోనే ఉంది అనుకోండి, అప్పుడు అర్లీగా లేచి రెడీ అయ్యి వెళ్ళిపోయి ఒక బిఫోర్ 1 అవరే ఎగ్జామ్ సెంటర్కి చేరుకోండి. పరిగెత్తద్దండి.
కరెక్ట్ టయానికి పోవాలా అని మాత్రము ఇప్పటి నుంచి 1 గంట జర్నీ ఉంటుంది. అటు నుంచి ఒకవేళ ఆటోలో పోతే కానీ ఇంకో 15 నిమిషాలు అవుతుంది. ఏముందలే ఆ టైంకల్లా బయలుదేరితే 8 గంటలకల్లా బయలుదేరితే లేదా 8:30కి బయలుదేరితే కానీ 10 గంటలకల్లా చేరుకోవచ్చు. అట్లా వద్దు. ఇంకా ఒక 1 అవర్ బిఫోరే బయలుదేరండి. వచ్చి నష్టమైతే ఏం లేదు కదా, ప్రశాంతంగా పోండి. ఇంకోటి పోయేటప్పుడు ఆయిల్ ఫుడ్ ఇలాంటి దాన్ని ఎక్కువ తీసుకోవద్దండి, లైట్ ఫుడ్ తీసుకోండి. ఓకేనా. ఇంకా నెక్స్ట్ లాస్ట్ది టెన్షన్ ఫ్రీగా ఎగ్జామ్ రాయండి. ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. ఎగ్జామ్లో టెన్షన్ పడద్దండి. ఎవరు వచ్చి మిమ్మల్ని ఏం కొట్టరు. ఓకేనా. మీ ఎగ్జామ్ మిమ్మల్ని రాసుకొని ఇస్తారు, ఎవరు మిమ్మల్ని అడ్డుకోరు. ఓకేనా. మీ ఎగ్జామ్ మీరు రాసేయండి, ఫ్రీగా రాయండి. ఫ్రీగా ఎప్పుడు రాయగలుగుతారు? ఒకటి బాగా ఆలోచించండి. ఎప్పుడు రాస్తారు? మీరు బాగా చదివినప్పుడు రాస్తారు. అన్నిటికంటే మెయిన్ మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేసినప్పుడు రాస్తారు. మీకు ఎంత బాగా ప్రాక్టీస్ ఉంటే ఎగ్జామ్ మీద ఫోబియా అంత తగ్గుతుంది. అందుకోసమే ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. ఒకటి ఫస్ట్ మీకు బయట పబ్లిషర్లో దొరికేటువంటి మెటీరియల్ తీసుకోండి, లేదా ఏదైనా కోచింగ్ సెంటర్తో టైఅప్ కాండి, వాటి క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి, వాటిని రాయండి. ఓకే. లాస్ట్ మూమెంట్లో మాత్రము బాగా గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని తీసుకొని మీరు రాయండి. అప్పుడు ఏమవుతుంది అంటే ప్రీవియస్ ఎగ్జామ్లో ఎట్లా అడిగినాడు అనేది కూడా బాగా మనకి అర్థమవుతుంది, ఎంత డెప్త్ అడిగినాడు. ఇప్పుడు ఏమవుతుంది అంటే కోచింగ్ సెంటర్స్లో ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ప్రింట్ చేస్తారు, కానీ మనకి ఎగ్జామ్ పెట్టేటువంటి అప్పుడు అట్లా కాదు. ఎగ్జామ్ పెట్టేటప్పుడు ఎగ్జామ్ హాల్లో మనకి ఆ వ్యక్తి ఏ విధంగా ఉంటాడు, ఏ విధంగా ఆలోచిస్తాడు అనేది 1-2 సార్లు ఆలోచించి ఎగ్జామినర్ అనేది ప్రిపేర్ చేసి ఉంటారు క్వశ్చన్ పేపర్ని. అందుకోసము ఫస్ట్ ఇవన్నీ చేసుకోండి. ఇవన్నీ మనకు అయిపోయినాయి అన్న తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి దాన్ని మీరు చదువుకోండి. కానీ ఈడ లాస్ట్లో ఒక ముఖ్యమైన పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్కి చదువుతున్నారు అనేటప్పుడు నాకు ఈ ఎగ్జామ్లో నేను సక్సెస్ సాధించలేకపోతే నాకు జీవితం లేదు అని చదవండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. పొద్దుపోక చదవద్దండి. ఊరికే ఏముందిలే ఆడ ఏదో నోటిఫికేషన్ వచ్చింది డిఎస్సి కనో, గ్రూప్స్ కనో, లేదా పోలీస్ కనో, లేదా ఏ ఇతరత్ర జాబ్ కనో, రైల్వే కనో, ఏదో ఒక దానికి వచ్చింది, అందుకోసం అప్లై చేసినాము, పోయి రాసొస్తాము అని మాత్రం అనుకోవద్దండి. అట్లా అనేటట్లుంటే అప్లై కూడా చేయొద్దండి. ఇది నా మంచి సజెషన్. ఎందుకంటే టైం వేస్టు, పోయి వచ్చే ఛార్జీలు వేస్టు, లేదా 1 రోజు 2 రోజులు నిద్ర వేస్టు, ఆడు రూమ్ బాడుగలు వేస్టు, అన్నీ వేస్ట్. అసలు అప్లై చేయొద్దండి. అప్లై చేసినారు అంటే చదవండి. చదవడం అనేది కూడా ఊరికే ఏదో పొద్దుపోక చదవద్దండి, హార్డ్గా చదవండి. ఓకేనా. ఇంకా అది నేను సాధించలేకపోతే నాకు లైఫ్ లేదు అని మనసులో ఫిక్స్ కాండి, ఫిక్స్ అయ్యి చదవండి. అర్థమవుతుందా? అప్పుడే మీరు ఖచ్చితంగా సాధిస్తారు, మీ గోల్ మీరు రీచ్ అవుతారు. మీరు అది మనసులో పెట్టుకున్నప్పుడు మీకు నోటిఫికేషన్ ఇంకా లేట్ అవుతుందా అనేది మీ మనసులోకి పడదు, అదేవిధంగా ఎప్పుడు వస్తుందా అనేది పడదు. మీ పని మీరు చేసుకుంటూ పోతూ ఉంటారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివే వాళ్ళందరూ సక్సెస్ సాధించలేరు. ముందే చదవాలి, ముందే కంప్లీట్ చేసుకోవాలి, దాని మీద వీలైనంత వరకు ప్రాక్టీస్ చేయాలి, ఎగ్జాము ఫ్రీగా రాయాలి. ఇవన్నీ చేసినప్పుడే మీ గోల్ని మీరు సాధించగలుగుతారు. ఇది మాత్రం మర్చిపోద్దండి. ఓకే. నా పేరు పవన్ కుమార్. నేను మీకు సైన్స్ క్లాస్ అనేటువంటి దాన్ని ఫ్రీగా చెప్పడం జరుగుతుంది, ఎటువంటి కాస్ట్ లేదు. ఓకే. బయాలజీ చెప్పడం జరుగుతుంది. ఇది అన్ని ఎగ్జామ్స్కి పనికొస్తుంది, మీ రాసే ప్రతి కాంపిటిటివ్ ఎగ్జామ్స్కి పనికొస్తుంది. అందులోనూ దగ్గరలో మనకి నోటిఫికేషన్స్ కూడా వస్తున్నాయి అని చెప్తున్నారు. నాకు తెలిసి ఇప్పటికే మీరు ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసింటారు. సో నా క్లాసెస్ అనేటువంటి దాన్ని వినండి, లైక్ చేయండి, నా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సక్సెస్లో నన్ను కూడా భాగస్వాములు చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ ఆల్.